ఇంట్లో నీకేమైనా హింస ఉందా ఇప్పటికి? నాకు ఎవరు లేరు మేడం. మెయిన్ ఇప్పుడు మీ కేసు ఎక్కడి వరకు వచ్చిందమ్మా? 2.5 years అయింది మేడం. స్టిల్ అక్కడే ఉంది. స్టిల్ అక్కడే. నన్ను అక్కల తిరిగిన నేను నాకేం న్యాయం జరగలేదు. 120 రోజుల లోపల కేసు పరిష్కారం అవ్వాలి అనేది మనం చట్టంలో పొందుపరుచుకున్నాం. దానికి ఏమి అడ్డంకులు ఉన్నాయి? మీరు సోషల్గా ఆలోచించినప్పుడు గృహహింస చట్టం ఎంత ఉత్కృష్టంగా కనిపిస్తుందో ప్రాక్టికల్గా వచ్చేసరికి అంత సీరియస్నెస్ ఇందులో లేదు. నవీన కొన్ని జీవితాలని పలకరించింది, మరి కొంతమంది న్యాయవాదులతోటి మాట్లాడుతూ ఉంది. మరి ఈ మార్పు ఎక్కడి నుంచి రావాలి? గ్యాస్ను పోసిండు, ఊరేసిండ్రు, అన్నీ వేసిండ్రు. అయినా కానీ భరించుకుంటున్నా. వన్ ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకు ఇంత డొమెస్టిక్ వైలెన్స్ అంటే కుటుంబాలలో ఎందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం అనే పాయింట్ గురించి మాట్లాడుతున్నారు. ఏ మహిళ అయినా ఒక దరఖాస్తు వచ్చిందంటే ఏ సమస్య పైన పర్లేదు, వచ్చినప్పుడు కౌన్సిలింగ్ కంపల్సరీ చేశారు. 6 months బాబుని గోడకు కొట్టి ఏమంటాడంటే పక్కన ఉన్న బండారాయి తీసుకొచ్చి మా ఇద్దరి మీద వేయబోయింది మేడం. ఒక్క సెకండ్, అది ఒక్క సెకండే ఇప్పుడు నేను మీ ముందు ఇది చెప్పుకుంటున్నాను మీకు. మీరు వెనకడుగు వేయలేదు, మీరు ఒక పైసా రాలేదని నిస్పృహలోకి వెళ్ళలేదు, నా భర్త వేరే అతన్ని చేసేసుకున్నాడు, నా కాపురం కూలిపోయింది అని చెప్పి మీరు నిరాశకి లోనయ్యి ఆత్మహత్యలు చేసుకోలేదు. మీరు నిబ్బరంగా పోరాడుతున్నారు. భారతదేశంలో మనం ఎన్ని చట్టాలు చేసుకున్నా, మహిళలు సంతోషంగా సుఖంగా ఉండాలి అని మనం ఎన్ని చట్టాలు చేసుకున్నా, గృహహింసకి బరైపోతున్నటువంటి చెల్లెళ్ళు చాలామంది ఉన్నారు. కోరుట్లలో ఇలాంటి గృహహింసని అనుభవించి కోర్టు గడపకు చేరి మాకు న్యాయం జరుగుతుంది అని ఆశించిన చెల్లెళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈరోజు నవీన కోరుట్లలో ఉంది. నవీన కొన్ని జీవితాలని పలకరించింది, మరి కొంతమంది న్యాయవాదులతోటి మాట్లాడుతూ ఉంది. మరి ఈ మార్పు ఎక్కడి నుంచి రావాలి? న్యాయ వ్యవస్థలో పటిష్టమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ అది అమలుకు ఎందుకు నోచుకోవట్లేదు అని మనం చాలా చాలా తీక్షణంగా ఆలోచించాల్సినటువంటి టైం వచ్చింది. ఈరోజు నవీనలో వీటన్నిటి గురించి మనం చర్చిస్తూ ఉన్నాం. చెప్పమ్మా. అమ్మ, నాకు 2 పిల్లలు, భర్త కొట్టుడు తిట్టుడు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికనే ఉంటున్నా నేను. బాబు 13 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలమ్మా? 15 సంవత్సరాలు పాప. అప్పటి నుండి ఇక్కడనే ఉంటున్నాను. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. ఇట్లా రెంట్ తీసుకొని ఇక్కడనే ఉంటున్నా అమ్మ వాళ్ళ ఇంటికాడ. అప్పటి నుండి పెళ్ళైన నుండి 14 సంవత్సరాలుగా పెళ్లి చేసిండ్రు. మా చిన్నమ్మ వాళ్ళు కాదు, ఇంట్లో అమ్మ లేదు. వాళ్ళని సుతం ఇబ్బందులు పెడుతుండు. నన్ను కొట్టడం చంపడానికి ప్రయత్నిస్తే మొన్న కేసు వేసినాం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా ఉన్నా కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే కేసేసారా? ఇన్ని సంవత్సరాలు నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. ఎవరు పట్టించుకుంటారు మేడం? ఏదో నడుస్తూ ఉండని మారుతాడు కావచ్చు అని ఉన్నా మేడం ఇప్పటిదాకా. ఇంకా సుతం తన మారలేడు. 15 సంవత్సరాల పాప. ఆ పాప అంత ఎత్తు అయినా ఆయన మారలేడు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉంటున్నా 5 సంవత్సరాల నుండి. అరకట్టం గురించి దాని గురించి హింస పెట్టిండు. అయినా కానీ తండ్రి లేడు కదా, మళ్ళీ నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతే ఎట్లా, మా చెల్లి ఒకటి ఉంటుంది, మళ్ళీ చెల్లెని ఎవరు చేసుకోరని నేను అట్లనే కొట్టుకుంటా చేసినా కానీ తిట్టినా కానీ అత్తారింటికన్నా ఉన్నా. ఒకసారి గ్యాస్ను పోసిండు, ఊరేసిండ్రు, అన్నీ వేసిండ్రు. అయినా కానీ భరించుకుంటున్నా. కోర్టులో కేసు వేసి ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. నాకు న్యాయమే జరుగుతలేదు. న్యాయం జరుగుతుంది అని అంటారు కానీ న్యాయమే జరుగుతలేదు. మళ్ళీ 2 బాబులు, నాకు 2 బాబులు అయితే 2 బాబులని వాళ్ళే గుంజుకున్నారు. నాకు మొన్న మళ్ళీ ఆపరేషన్స్ అయింది మేడం. ఆ కొట్లకు ఆ దెబ్బలకు కిడ్నీ ఖరాబ్ అయింది. కిడ్నీ తీసేద్దామన్నారు. 2,50,000 అప్పు తీసుకొని ఆపరేషన్ చేయించారు మా తల్లిగారు. పోలీస్ స్టేషన్లో జరుగుతలేదు మేడం న్యాయం కోసం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చట్టంలో ఇరుక్కుపోయినట్టుగా కనిపిస్తుంది. వాళ్ళకి ఏం రిలీఫ్ కావాలో అది కనిపించట్లేదు. మీరు సోషల్గా ఆలోచించినప్పుడు గృహహింస చట్టం ఎంత ఉత్కృష్టంగా కనిపిస్తుందో ప్రాక్టికల్గా వచ్చేసరికి అంత సీరియస్నెస్ ఇందులో లేదు. మొదటగా ఈ కంప్లైంట్ ఎక్కడ చేయాలంటే డొమెస్టిక్ వైలెన్స్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ICDS ప్రాజెక్ట్ అధికారి దగ్గర కంప్లైంట్ చేయాలి. వాళ్ళు తీసుకున్నటువంటి కంప్లైంట్ను పురస్కరించుకొని అదర్ సైడ్ పార్టీని కూడా పిలిపించి జరుగుతున్నటువంటి గృహహింసను విచారం చేసి జరుగుతున్న దాన్ని ఎస్టాబ్లిష్ చేసి కేసు ఎస్టాబ్లిష్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాలి.
ఎక్కడైతే మనకి స్త్రీ శిశు సంక్షేమ శాఖ లేదో అక్కడ కలెక్టరేట్కి కూడా అధికారాన్ని ఇచ్చారు. ఇవ్వచ్చు. దాదాపుగా ఇక్కడ స్త్రీ శిశు సంక్షేమ శాఖ అన్ని చోట్ల అందుబాటులో ఉన్నవి, అక్కడ ఇవ్వచ్చు. కానీ రెగ్యులర్ కోర్టులనే వేయడం. రెండవది ఏమంటే ఈ గృహహింస కేసులో హాజరు కాకపోతే క్రిమినల్ కేసులో మాదిరిగా వారెంట్ చేయడానికి లేదు. పై కోర్టుల యొక్క ఆదేశాలు, మ్యాజిస్ట్రేట్స్కి ఈ రకమైన ఆదేశాలు ఉన్నాయి. ఇందులో ఇంకొక కారణం కూడా ఉంది. ఎవరైతే గృహహింసకు పాల్పడుతున్నారో వారిని కాకుండా కేసును గ్రావిటీ పెంచడం కోసం సంబంధించిన వ్యక్తులు కాకుండా అసంబంధితమైనటువంటి వ్యక్తుల మీద కూడా గృహహింస చట్టం కింద కేసులో నమోదు చేయడం వల్ల ఒక కేసులో ఆ ఇంట్లో అత్తవారింటిలో ఉంటే ఆ 4, 5, 5, 6 ఉంటే ఒక 10 మంది మీద కూడా అది క్రిమినల్ సంబంధించినటువంటి వాటిలో చేస్తున్నారు. దీంట్లో కూడా గృహహింసలో కూడా ఒక 10 మందికి, 15 మందికి, 20 మందికి నోటీసులు పంపడం. ఆ నోటీసు యొక్క గ్రావిటీ లేకపోవడం వల్ల వాళ్ళు తెలుసుకొని కోర్టుకు అటెండ్ కాకపోవడం. అంటే కుటుంబ సంబంధితులు కాకుండా ఉన్న వాళ్ళతోని కుటుంబ సంబంధితులు కూడా కేసులో గ్రావిటీ లేదు కదా, పోకపోతే వారెంట్ ఏం కావట్లేదు కదా అనేటువంటి ఈజీనెస్ రావడం ఒక కారణం. సో ఇలాంటి వాటి వల్ల ఇంకొక చిన్న ప్రమాదం ఉంది. అదేంటంటే కొంతమంది న్యాయవాద వృత్తిలో కూడా ఉంటూ దాన్ని అవకాశంగా తీసుకునే ఉంది కదా. ఎక్కడైనా నిజంగా ఒక స్త్రీ, ఒక సోదరి గృహహింసకు గురవుతున్నప్పుడు నిక్కచ్చిగా ఎక్కడైతే హింసకు గురవుతుందో, ఎవరి వల్ల నిక్కచ్చిగా హింసకు గురవుతుందో వాళ్ళ మీదనే ఫిర్యాదు చేయడం అనేటువంటిది బేసిక్గా ఉంటుంది. న్యాయవాదులు కూడా దాన్నే ఎంకరేజ్ చేయాలి. నేను మా తల్లిగారు కోరుట్ల, నేను ఇక్కడనే ఉంటున్నా. నా 7 సంవత్సరాలు అవుతుంది. నేను ఇప్పుడు కేసేసి నాకు ఏ న్యాయం జరుగుతలేదు. నా పాపకి ఇప్పుడు 11 సంవత్సరాలు. నా పాపకు చదివించడానికి నాకు ఇబ్బందిగా ఉంది. నువ్వు ఇప్పుడేమైనా ఉద్యోగం చేస్తున్నావా? ఏం పని చేస్తున్నావు? ఏం లేదు మేడం. నాది. అవతల వ్యక్తి ఏం చేస్తారు? అవతల వ్యక్తి వెల్డింగ్ షాప్ ఉంది రుద్రంగిల. తను ఇప్పుడు 2వ పెళ్లి చేసుకున్నాడు. తను మంచిగానే ఉన్నాడు ఇప్పుడు. సో చాలా సందర్భాల్లో ఈ కేసు తీరకుండానే మళ్ళీ తిరిగి ఇంకొక పెళ్ళి లేదా ఇంకొకరితో కాపురం ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. నా భర్త తాగుడు నుంచి కొట్టుడు చేసుడు, మా అత్తమ్మ కొట్టుడే, నా భర్త కొట్టుడే. నాకు ఎక్కదలేదని, ఇష్టం లేదని ఇంకా ఆమెను చేసుకుంటాను. 2 సార్లు పంచాలు పెట్టిండు, చేసిండు, హింసించిండు. 10 సంవత్సరాలు అయిపోయినాయి. 5 సంవత్సరాలు అయ్యి మస్కురుకోయి మా అత్తమ్మతోటి వాళ్ళతోటి నాకు భరించరాక వాళ్ళతోటి కొట్టుడు చేసుడు భరించరాక కలిగొట్లు వచ్చి 5 సంవత్సరాలు అయి ఉండబట్టి. ఏం పని చేస్తున్నావమ్మా ఇప్పుడు? నేను బీడీలు కైకిలు చేసుకుంటుంది. నాకు అమ్మ నాన్న లేరు. వాళ్ళు పిల్లలు ఉన్నారా? లేరు. ఒక్కదాని ఉంటున్నవి. ఉంటుంది. వన్ ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకు ఇంత డొమెస్టిక్ వైలెన్స్ అంటే కుటుంబాలలో ఎందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం అనే పాయింట్ గురించి మాట్లాడుతున్నారు. ఉద్యోగము, ఆర్థికంగా కనుక సెటిల్ అవ్వగలగడం, కొంచెం పరిపుష్టంగా ఉన్న కుటుంబాల్లో సంతృప్తి ఎక్కువ ఉంటుందేమో. ఇక్కడ మైగ్రేషన్ కానీ, బయట వేరే దేశాలకి వెళ్ళిపోవడం కానీ, లేదా అంతంత మాత్రంగా ఉన్న ఉపాధి అవకాశాలు కానీ కుటుంబ కలహాలకు ఎక్కువగా దారితీస్తున్నాయా? జీవనోపాధి కోసం బయటకు వెళ్ళేటువంటి యువకుల్ని పెళ్లి చేసుకునేటప్పుడు ఆయన గల్ఫ్కు ఉపాధి కోసం వెళ్తుండు కాబట్టి, అంటే బెస్ట్ లివ్లీహుడ్ కోసం వెళ్తుండు, ఆయన బాగానే సంపాదిస్తాడు కదా అని అమ్మాయిల తల్లిదండ్రులు తొందరపడి పెళ్ళిళ్ళు చేయడం, ఆయన 1 మంత్ కోసమే స్టే చేసి బయటకు వెళ్ళిపోవడం, బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఒక అఫెక్షనేటివ్ వెదర్ ఏర్పడకముందే డిస్టెంట్ ఏర్పడడం, ఆ తర్వాత ఏదన్నా అపోహలు ఆ కుటుంబంలో చొరబడి కుటుంబాన్ని చిన్నభిన్నం చేసేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే సార్, మొత్తానికి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది. వీళ్ళందరూ కొన్ని ఏళ్ల నుంచి ఉన్నారు. ఈ కోర్టు ఆ కోర్టు అనే కాదు, ఏం చేస్తే సిచ్యువేషన్లో మార్పు వస్తుంది? రెగ్యులర్ కోర్టులో 1-2 రోజుల్ని ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ని డీల్ చేయడం కోసం ప్రత్యేకించి సమయాన్ని కేటాయించడం ఒక మార్గం. రెండవది, ఫ్యామిలీ కోర్టులను ఇప్పుడిప్పుడుగా తీసుకొస్తున్నారు. వాటి సంఖ్యను పెంచి ఈ మహిళా సమస్యలతోని, కుటుంబ సమస్యలతోని వచ్చే మహిళల యొక్క కేసుల్ని త్వరితగతిన పరిష్కారం చేసి వాళ్ళకు ఒక మంచి కుటుంబ జీవనాన్ని ఇవ్వడం, లేదా పిల్లలు కాకుండా ఉండి డిస్టర్బ్ అయితే ఇక్కడికే లైఫ్ అయిపోయింది అనేటువంటి నిరాశలతో, నిస్పృహతో మగ్గిపోకుండా
ఒక దగ్గరికి ఒక జీవితం ఆవిపోవడం అంటూ లేదు. అక్క చెల్లెళ్ళు ఏదైనా పిల్లలు కాకుండా ముందు వచ్చినటువంటి డిస్టర్బ్స్ ఏమన్నా ఉంటే ఆ పరిష్కార దిశగా ఆలోచన చేసి ఇంకొక లైఫ్ని లీడ్ చేయడానికి ధైర్యంగా నిలదొక్కునేటువంటి ప్రయత్నం చేయాలి. వన్ మోర్ థింగ్ అమ్మ, మన దగ్గర సెంటర్స్లో కౌన్సిలర్స్, ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఉన్నారా? అవి ఎట్లా జరుగుతున్నాయి? కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు ఎస్పీ గారు, అప్పుడు జోయల్ డేవిస్ గారు ఉన్నప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ కౌంటర్ పెడుతుండ్రి. అందులో కుటుంబ కళాల పరిష్కార వేదిక అని కంపల్సరీ ఒకటి కౌన్సిలింగ్ సెంటర్ పెట్టారు. అందులో ఒక సీనియర్ సిటిజన్ మరియు ఒక అడ్వకేటు మరియు అక్కడ పెద్ద మనుషులు, ఒక ఇద్దరు కుల పెద్ద మనుషులు ఉంచి వారి ఏ అమ్మాయి ఏ మహిళ అయినా అని ఒక దరఖాస్తు వచ్చిందంటే ఏ సమస్య పైన పర్లేదు, వచ్చినప్పుడు కౌన్సిలింగ్ కంపల్సరీ చేశారు. ఇప్పుడు అది నడుస్తుందా అండి? ప్రస్తుతం ఇప్పుడు కోర్టులలో గత 6 months వచ్చి లేనట్టుంది మేడం. అందులో ఒక మెంబర్ అనే ఉన్నా ఒక 700 కేసెస్ వస్తాయి మేడం. మేము 550 కాపురాలు కలిపాము మేము. సో ఈ లీగల్ వ్యవస్థ మీద బర్డెన్ తగ్గుతుంది. భారతదేశంలో 70% మంది మహిళలు గృహ హింసకు గురవుతున్నారు. ప్రతి 15 సెకండ్లకు ఒక మహిళ గృహ హింసకు గురవుతోంది. నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టండి, హింసను ఆపండి. బ్రేక్ ది సైలెన్స్, స్టాప్ ది వైలెన్స్. డొమెస్టిక్ వైలెన్స్, గృహ హింస, ఇది కేవలం గ్రామీణ ప్రాంతాలు, చిన్న చిన్న పట్టణాలకే పరిమితం కాదు. కులం లేదు, పేద ధనిక వర్గం అన్న తేడా లేదు, హద్దులు లేవు. పెద్ద పెద్ద నగరాలు, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ గృహహింస జరుగుతోంది. వారం రోజుల క్రితం అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనం. ట్యూబెరాన్ కంపెనీలో కో-ఫౌండర్గా పనిచేస్తున్న ప్రవాస భారతీయుడు అభిషేక్ తన భార్యను 10 ఏళ్లుగా హింసించాడు. మానసికంగా, భౌతికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురి చేశాడు. అయినా తాను భరించింది. సహనం కోల్పోయిన నేహ పోలీసులకి ఫిర్యాదు చేసింది. అన్ని ఆధారాలు కోర్టుకి సమర్పించింది. అయినా తనకు కేవలం 30 రోజులు మాత్రమే కోర్టు జైలు శిక్ష విధించింది. 10 ఏళ్లుగా నేహ గృహహింసకు గురైతే కోర్టు తనకు న్యాయం చేసిందేంటని జనం ప్రశ్నిస్తున్నారు. ఉన్నతమైన చదువులు, ఉన్నతమైన ఉద్యోగాలే కాదు, మహిళల పట్ల ఉన్నతమైన గౌరవం కూడా ఉండాలి. చట్టంలో, సమాజంలో, మనుషుల ఆలోచనల్లో మార్పు రావాలి. నవంబర్లో కేసు వేసా మేడం కోర్టులో. రేర్గా 4 times జడ్జి గారితో మాట్లాడడం జరిగింది. అతని మెంటాలిటీ ప్లస్ మా అత్త వాళ్ళ మెంటాలిటీ ఏంటో నాకు క్లియరెన్స్ తెలుసు. అయితే నేను స్టేట్మెంట్ ఇచ్చా మేడం. నన్ను, నా బాబుని 21st తర్వాత తీసుకెళ్ళిండ్రు. ఫస్ట్ అంతకుముందే నన్ను హింస పెట్టిండ్రు. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. అతనిది రైకల్ సాజిద్, సన్ ఆఫ్ సాదిక్. అయితే నైట్ బాగానే ఉన్నాడు. మార్నింగ్ లేచి సిగ్నల్స్ ఇచ్చిండ్రు. అది సిగ్నల్స్ ఇచ్చి వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు గొడవ పెట్టి వెళ్ళిపోయిండ్రు మేడం. అంత ఫ్యామిలీ అంతా నన్ను బాగా టార్చర్ చేసి మేడం, ఎటంటే అటు కొట్టేసి దొబ్బేసి మేడం మా బాబుని గోడకు కొట్టి 6 months బాబుని గోడకు కొట్టి ఏమంటాడంటే పక్కన ఉన్న బండారాయి తీసుకొచ్చి మా ఇద్దరి మీద వేయబోయింది మేడం. ఒక్క సెకండ్, అది ఒక్క సెకండే ఇప్పుడు నేను మీ ముందు ఇది చెప్పుకుంటున్నా మీకు. అయితే నేను ఇక్కడికి వచ్చినాక సార్ నాకు ఏమొద్దు, నాకు డివోర్స్ కావాలి. యాక్చువల్ వాట్ ఈస్ ద మెంటాలిటీ ఆఫ్ హిమ్ ఐ నో వెరీ వెల్. ఎస్ సార్ నో మేడం. I want to file divorce case, but there is no one is accepting madam. Why should they are not? I can't understand. They still want to compromise only madam. They still want to compromise my lawyers. అతని మెంటాలిటీ, ఆ అట్మాస్ఫియర్ అంతా నాకు తెలుసు కాబట్టి నేను వెళ్ళాను. సాజిద్ అంటే ఏంటిదో తెలుసు నాకు. మా ఆయన సార్ వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, అక్కడ కూర్చున్నారు లాయర్ సార్. అయితే నేను వెళ్ళానంటే ఆ లాయర్ సార్ ఏమంటాను, హీ మే రెడీ కాంప్రమైజ్కి అంటారు. నేను వెళ్ళాను, దే ఆర్ రెడీ అని వాళ్ళు అంటున్నారు. అంటే ఇక్కడ మా కమ్యూనికేషన్ అనేది మా లాయర్తో మాకే సరిగా ఉండట్లేదు. అలా నేను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత యాజ్ అ జడ్జి ఆయన ఏం చేయాలి మేడం మీరే చెప్పండి. దెర్ ఈజ్ అ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద జడ్జి.
సో తను చెప్పిన ప్రకారం ఆవిడకి డైవోర్సే కావాలి, తనకు కావాల్సిన రిలీఫ్ అదే అనుకున్నప్పుడు ఆ విధమైనటువంటి దిశగా కాకుండా రాజీ కుదర్చాలి అనే ప్రయత్నం జరుగుతోందని అమ్మాయి అంటోంది. బట్ అలా కాకుండా డివోర్సే ప్రొసీడింగ్స్ ఎందుకు అవ్వట్లేదు? అసలు కేసే డివోర్స్ పిటిషన్ ఓపీలోనే మనం డివోర్స్ అడగకుండా వేయగలిగితే కనుక అది అన్యాయం చేసినట్టు. సో ఇక్కడ కోర్టులో మా జ్యూరిస్డిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు రాదు కాబట్టి దానికి సెపరేట్ కోర్టు ఉంటుంది. ఈ జ్యూరిస్డిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి ఎంసీ కేసెస్, డివిసి కేసెస్ అండ్ 498A, 494 ఒకవేళ రెండు బహుభార్యత్వం చేసుకున్నట్టయితే 494 కూడా మన ఈ కోర్టు కిందకే వచ్చేస్తుంది. ఇది కాకుండా నాకు సెపరేట్గా విడాకులే కావాలి, మా అడ్వకేట్ గారి వల్ల న్యాయం జరగట్లేదు అనుకుంటే మనకి వేరే పై కోర్టు ఉంది. సబ్ కోర్టులో వాళ్ళు డైవర్స్ పిటిషన్ ఓపీ వేసుకోవచ్చు. ఇది ఎక్కడుందండి మనకి సబ్ కోర్టు? జగిత్యాలలో ఉంది మనకు. బీయింగ్ అన్ అడ్వకేట్ నాకు కావాల్సింది డివోర్స్ అయినప్పుడు నన్ను బలవంతాన రాజీకి ఎందుకు కుదురుస్తున్నారు అనేది అమ్మాయి క్వశ్చన్. అంత క్లియర్గా కేసు ఉన్నప్పుడు మీరు వారు చెప్పినట్టుగా ఫ్యామిలీ కోర్టులో కేసు ఎందుకు వేయాలనే ఆలోచన రాలేదు? యాక్చువల్లీ ఎంసీ 498 డివిసి ఫైల్ చేశారు బిఫోర్ అడ్వకేట్స్. తర్వాత ఏమైందంటే రాజీ చేసుకొని మేము వేరువేరుగా ఉంటామని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మేము కాంప్రమైజ్ కోసం వెళ్ళాం. సో షీ నీడ్ కాంపన్సేషన్ ఫ్రమ్ హస్బెండ్. కాకపోతే అతను ఇచ్చే కెపాసిటీ ఉందో లేదో అని చెప్పి మేము కౌన్సిలింగ్ చేస్తున్నాము. దానికి అతను సరిపడినటువంటి ఎకనామికల్ గ్రౌండ్స్ వారు చూపించట్లేదు. సో మేము కూడా అడిగాము, వాట్ ఎవర్ మేబీ ఎకనామిక్ గ్రౌండ్ ఉంటే తీసుకురండి. అది జడ్జి గారు కూడా అన్నారు, మేము చూపించండి, మేము ఆల్రెడీ మీ కాంపన్సేషన్ విత్ పెనాల్టీ అకార్డింగ్ టు డోరీ అమౌంట్ ప్రకారంగా ఇస్తామని చెప్పి మేము మాట్లాడడం. అది ఇట్ ఈస్ గోయింగ్ రైట్. తను అడిగినట్టుగా తనకు కావాల్సిన విడాకుల కేసుకి గైడ్ చేస్తారా? ఎస్, గైడ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో ఎంసీ డివిస్లో మేము కూడా డైవర్స్ తీసుకోవచ్చు. మ్యూచువల్ యాజ్ పర్ ముస్లిం లా ప్రకారంగా తలాక్ అని 3 times ఉంటుంది. అది వాళ్ళ హెడ్ ఖాజా అని ఒకరు ఉంటారు, ముస్లిం మత పెద్ద. వారి దగ్గర ఇక్కడ మేము ఎంసీ టర్మ్స్ అండ్ కాంప్రమైజ్ క్లోజ్ చేసుకొని ఇది తీసుకెళ్ళి అక్కడ ఖాజా గారికి ఇస్తుంటే అకార్డింగ్ టు డైవర్స్. ఒకవేళ కనుక మ్యూచువల్ అవ్వకుండా ఉండి ఉంటే she wants to fight, వాళ్ళు రాజీకి రారు, ఈ అమ్మాయి we have to go file divorce sub court. రైట్. ఆ రకమైన కౌన్సిలింగ్ ఆ అమ్మాయికి ఇవ్వడంలో జాప్యం ఏం జరగలేదు. సో మేము అదే నిర్ణయంలో ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ రకంగా తీసుకురావడానికి కూడా జరిగింది. వారికి ఏమైనా సలహాలు కానీ ఎలాంటి విషయాలు కూడా తెలుసుకోవడానికి రమ్మని చెప్పి మేమే చెప్పాము, వారు వచ్చారు. ఓకే. సో ఓవరాల్గా ఇంకొక అపవాదం ఎప్పుడు కూడా న్యాయవాదులు ఇలాగ ఎదుర్కొంటూ ఉంటారు. అదేంటంటే న్యాయవాదులు వాళ్ళ స్వలాభం కోసం ఆలోచిస్తారు, నా కేసు న్యాయంగా సత్వరంగా జరగడానికి చూడరు అని. దాని గురించి మరి ఎవరైనా పోహలు క్లియర్ చేస్తారు? కోర్టులలో లిస్టెడ్, నాన్ లిస్టెడ్ అని కేసెస్ ఉంటాయి మేడం. మా కోర్టుల 2800 కేసులు పెండింగ్ ఉన్నాయి మేడం. ఇక్కడ మా దగ్గర కాల్ వరకు 10:30 స్టార్ట్ అయిందంటే 1 గంట అవుతుంది మేడం. 2 o'clock మళ్ళీ లంచ్ అవర్స్ 2 to 2:30. కాబట్టి మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 2.5 hours, 3.5 hours మాకు 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, 5 రిమాండ్స్ ఉంటాయి. మళ్ళీ మిసిలెన్స్ వర్క్స్ ఎన్నో ఉంటాయి, సివిల్ కేసెస్ చాలా ఉంటాయి. వాటి ఆర్గ్యుమెంట్స్ అని, స్టెప్స్ అని మినిమం జడ్జి గారు ఎంత చూసినా 10-15 కంటే ఎక్కువ చూడలేరు. కాబట్టి దానివల్ల పెండెన్స్ అవుతుంది. అవసరం అంటే వాళ్ళ క్లయింట్స్ అడ్వకేట్ దగ్గర వాళ్ళ కేసు నెంబర్ తీసుకోవచ్చు, తీసుకొని నెట్లో సెర్చ్ చేస్తే కేసు ఏ స్టేజ్లో ఉందో మనకు ఆటోమేటిక్ తెలుస్తుంది. కాబట్టి అడ్వకేట్ని ఎలాంటి అపాధ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితి మన మహిళలకే ఎందుకు వస్తుంది? సమాజంలో సెన్సిటివిటీ మనం ఎక్కడ పెంచాలి? ఇలాంటి క్వశ్చన్స్తో ఈరోజు నవీన సెలవు తీసుకుంటుంది. అటు ఈ ఆత్మవిశ్వాసంతో పోరాటానికి వచ్చిన ఎన్ని కష్టాలున్నా సరే వాటిని భరిస్తూ బయటికి వచ్చి పోరాటం చేస్తున్నటువంటి చెల్లెళ్ళు, వారికి అండగా నిలబడుతున్నటువంటి ఈ న్యాయవాదులు కలిసి చేస్తున్నటువంటి ఈ పోరాటంలో న్యాయం జరగాలని ఆశిస్తూ నవీన్ ఈరోజు సెలవు తీసుకుంటోంది. తిరిగి వచ్చే వారం నవీనలో మరో అంశంతో మిమ్మల్ని కలుస్తాం. నవీనపై మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి. Navina, care of TV9, plot number 97, road number 3, Banjara Hills, Hyderabad 34. Email navina@tv9.com. Website visit చేయండి www.tv9navina.com.